ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. మనకి మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలు. యూట్యూబ్ లో అయితే పుట్టగొడుగుల్లాగా. యూట్యూబ్ అయితే అంటే ఒకటి, ఉపాధి కల్పించడానికి యూట్యూబ్ ఛానల్స్ చాలా మందికి అన్నం పెడుతున్నాయి. అట్టే ఈ గూగుల్ మాతృ సంస్థ యూట్యూబ్ కి అది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పుట్టగొడుగుల్లాగా ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ వెలుస్తున్నాయి. మంచిదే, ఎందుకంటే చాలా మందికి ఇది ఉపయోగకరంగా ఉంది, ఉద్యోగాలు ఇస్తుంది, జీవన భృతిని కూడా కల్పిస్తుంది. అంత మాత్రం చేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్ దొరికిందే తడువుగా వాళ్ళ ఇష్టం వచ్చిందంటే వ్యూవర్స్ని పెంచుకోవాలా. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడతారో వాళ్ళ అన్ని అసత్య ప్రచారాలు, అదే కాకుండా కంటెంట్కి సంబంధం లేని థంబ్నెయిల్స్ పెట్టడం, అదేవిధంగా కంటెంట్కు సంబంధం లేని ఫోటోలు పెట్టడం, వల్గర్ ఫోటోలు పెట్టడం, తమకి ఏమీ తెలియకపోయినా ఎవరో చెప్పింది విని దాన్ని చిలవల పలవలుగా చేసి తామే అథెంటికేటెడ్ అని, తమ తప్ప ఇంకెవరూ లేరని, అదేవిధంగా థంబ్నెయిల్స్ పెట్టి నానా రకాల మసాలాలు జోడించి జరిగింది జానడైతే చెప్పేది ఒక 10 మీటర్లంతా. ఆ విధంగా ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, వ్యూవర్స్ని పెంచుకోవటం. ఒక్కోసారి అయితే ఆ పెట్టిన థంబ్నెయిల్స్కి ఈ ఉండే కంటెంట్కి సంబంధమే ఉండదు. ఎందుకంటే వ్యూవర్స్ పెంచుకొని డబ్బులు సంపాదించాలని. అదేవిధంగా కొందరైతే ప్రభుత్వానికి విరుద్ధంగా కొన్ని మత ఘర్షణలని ఎక్కువ చేయడానికో, పెంపొందింపజేయడానికో, మత ఘర్షణలని ప్రోత్సహిస్తూనో, లేకపోతే గవర్నమెంట్కి అగైనెస్ట్ గాను, అదే ఇది కాకపోతే గవర్నమెంట్ చేసినా కూడా గవర్నమెంట్కి అగైనెస్ట్ గా కొన్ని పనులు చేయటమును, అది ఒక సమాజంలో ఒక గ్రూప్కి అగైనెస్ట్ గాను, ఇలా అనేక విధాలుగా యూట్యూబ్ ఛానల్లో చిలవలు పలవలుగా చేసి వ్యక్తీకరిస్తున్నారు. వాళ్ళకేమంటే మమ్మల్ని ఎవరు చూడలేరు, కొన్ని లక్షల ఛానళ్ళు ఉన్నాయి మనమెంత, కొన్ని వేల ఛానళ్ళు ఉన్నాయి మనమెంత, మనకి వ్యూవర్స్ దొరికితే చాలు అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ మధ్య కాలంలో థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ అనేది ఒక వింగ్ను ఏర్పాటు చేసింది గూగుల్ వాళ్ళు ఏమంటే ఎవరు యూట్యూబ్ను వాడుతున్నారు, వాడితే వాళ్ళు ఏ పర్పస్కు వాడుతున్నారు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందా, అసత్య ప్రచారాలు చేస్తున్నారా, అనవసరమైన థంబ్నెయిల్స్ పెట్టి వేరే వాళ్ళ దాని జీవితాల్లో చొరబడుతున్నారా, కంటెంట్కు సంబంధం లేని సెక్షువల్ యాటిట్యూడ్ ఉండేటువంటి అటువన్నీ అప్లోడ్ చేసి తమ వ్యూవర్షిప్ని పెంచుకుంటున్నారా, ఇలా అనేక విధాలుగా గూగుల్ సంస్థ ఈ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ని పెట్టింది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు జోడించారు. ఇదేమంటే మీరు కంటెంట్ ఒకసారి దాంట్లో ఆటోమేటిక్గా బైపాస్ అయితే చాలు, మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కంటెంట్కు సంబంధం లేని ఉంటే మీ ఛానల్ని బ్యాన్ చేస్తారు. సో ఇదే విధంగా చాలా 2024-25లో 34,000 ఛానళ్ళని వాళ్ళు డిలీట్ చేశారు. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా క్రితంలో సెక్షన్ 66A ప్రకారం కొన్ని ఛానళ్ళని డిలీట్ చేసింది. అదేవిధంగా అంటే కొన్ని ఛానల్స్ అసత్య ప్రచారాలు చేసి ప్రభుత్వానికి అగైనెస్ట్ గాను, ప్రజలకు అగైనెస్ట్ గాను, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగాను చేసినా కూడా క్రితంలో భారత ప్రభుత్వం చేసింది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా చేశారు. అదేవిధంగా చైనాలో ఈ మధ్యకాలంలో పోయిన నెలలో అనుకుంటా, చైనాలో దగ్గర 77,700 ఛానళ్ళు, రష్యాకు సంబంధించి 2,000 ఛానళ్ళు, అదేవిధంగా యుక్రెయిన్కి సంబంధించినవి, అదేవిధంగా చాలా దేశాల్లో ఈ అసత్య ప్రచారాలు చేసేటువంటి ఛానల్స్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం, అది లేకుండా చేయడం జరిగింది. దీనికి కారణాలు ఏమంటే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కడికే యాక్సెస్ అయిపోయింది, ఖర్చు లేదు, ఈజీగా పెట్టుకోవచ్చు, ఒక ఛానల్ని ఈజీగా అప్లోడ్ చేయవచ్చు. సో దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని మంచిగా ఉపయోగిస్తే పర్వాలేదు,
ఎక్కడా ఏమీ జరగకపోయినా అక్కడ ఏదో ప్రపంచం అంతా తలకిందులైపోయింది, ఏమేమో జరిగిపోయింది అనేటువంటి వ్యవహారం తామే తెలుసుకున్న వాళ్ళని, మొదటిసారి తమకే తెలిసిందని, తమనే అథెంటికేటెడ్ అని, తమ చెప్పే అబద్ధాలను అందరూ నమ్మాలన్నట్టుగా అనేక విధాలుగా ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేస్తున్నారు. డెఫినెట్ గా గూగుల్ ఈజ్ వాచింగ్ యూ. డెఫినెట్ గా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే మీ ఛానల్ని బ్యాన్ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేస్తాయి. చాలా సందర్భాల్లో భారత ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో మనకి యుద్ధం జరిగినప్పుడు, మొన్న రీసెంట్ గా యుద్ధం జరిగినప్పుడు మన దేశం గురించి, మన దేశ భద్రత గురించి, మన మన వ్యవహారాల గురించి, మన విమానాలు అసత్యంగా పడిపోయినాయి, అక్కడ పడిపోయినాయి, ఇక్కడ పడిపోయినాయి అని పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ అసత్య ప్రచారం చేశాయి. దాని గూగుల్ నోటీస్కి వెళ్ళింది, గూగుల్ డిలీట్ చేశారు. అదేవిధంగా మన దేశం పైన కొందరు అదే పని కట్టుకొని యుద్ధ సమయంలో ఇటువంటి వ్యవహారం నడిపారు. వాళ్ళ ఛానల్స్ కూడా మన గూగుల్ సంస్థ నిషేధించింది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా మొన్న 11,000 ఛానల్ని డిలీట్ చేసింది. ఏమైనా ప్రసారం చేసేవాళ్ళు నిజాయితీగా ఉండేటట్టు, అదేవిధంగా ఏది జరిగిందో అది చూపించి ప్రజల మన్నన పొందాలి, కానీ తమకు తెలియంది తమే తెలుసుకున్నట్టు, ఏమి జరగకపోయినా అన్నీ జరిగినట్టు ఈ విధంగా చిలవలు పలవలు చేసి న్యూస్ బ్రాడ్కాస్ట్ చేసేటువంటి వాటిని అన్నిటిని కూడా బ్యాన్ చేయాల్సిందే. అదేవిధంగా పని లేకపోయినా కూడా అనవసరమైనటువంటి కంటెంట్ పెట్టి ఎవరికో గ్రూపుల మధ్య, నా గ్రూప్కి వస్తే కంటెంట్ చూడకుండా వాళ్ళు ఎవరో పంపించారని నేను ఫార్వర్డ్ చేయడం. డెఫినెట్ గా ప్రజలు ఒకటి గమనించాలి, అరే మన దగ్గరికి పంపించినాడు ఏంటిది, సమాజానికి పనికొస్తుందా, ప్రపంచానికి పనికొస్తుందా, ఎవరికి పనికొస్తుంది, ఇది నిజమా అబద్ధమా అని చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అందరికీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసేయడం. దీనివల్ల ఏమైపోతుందంటే ఉన్న 10 గంటలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అసత్య ప్రచారాలు, అనవసరమైనటువంటివన్నీ మీ గ్రూప్స్లో పెడితే వాడు పెట్టింది చూడాలనే ఉద్దేశంతోనో, ఏదో మాట వరుసగా అట్లా విప్పితే దాంట్లో ఏదో ఫాల్స్ కంటెంట్. మీరు ఒకటి గమనించాలి, మనం ఎవరైనా కూడా సత్యంగా ఉండేదే ఉన్నట్టు ప్రచారం చేస్తే చూసేవాళ్ళు తక్కువ. అందుకని అసత్య ప్రచారాలు చేస్తున్నారు, థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఆ థంబ్నెయిల్స్ పెట్టిన దానికి కంటెంట్కి సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి ఛానల్స్ మీద గూగుల్ డెఫినెట్లీ కన్నెల చేయాల్సిందే, ఇటువంటి ఛానల్ని రిమూవ్ చేయాల్సిందే. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం సెక్షన్ 66 ప్రకారం వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కేసులు కూడా పెట్టాలి. సో ఆ విధంగా చేస్తే ఈ అసత్య ప్రచారాలు చేసే ఛానళ్ళు దూరం అయిపోతాయి. లేకపోతే ఏమైపోతుంది, ప్రజల జీవితంలో వాళ్ళని ఒకటి అసత్య ప్రచారాలు చేసి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధికులు వాళ్ళు మెంటల్ పీస్ని పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా జరగని దాన్ని జరిగినట్టుగా ఊహించుకుంటున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మత విధ్వంసాలను రేగొడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఛానళ్ళతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రజలు కూడా పనికిరాని వ్యవహారాల్లో చోటు చేసుకోకుండా ఇటువంటి ఏమన్నా వస్తే ఇమీడియట్ గా డిలీట్ చేయాలి, కానీ ఏదో వాళ్ళ గ్రూప్ లో పంపించారు కాబట్టి వాళ్ళ గ్రూప్ లో పంపిస్తాం అని ఫార్వర్డ్ చేయకుండా ఉండడం ఉత్తమం.